ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. మీకు ఎంతగానో ఇష్టమైన రెసిపీస్ ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రామ్ అభిరుచి ఈ రోజు కూడా కొత్త కొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏమంటే అడిగారో చూద్దామండి. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటలో ఎవరేమంటే అడిగారో చూద్దామా? ఓకే. సో ఇవాళ సింధూర గారు రాశారండి శ్రీకాకుళం నుంచి. ఓకే. దోసకాయతో ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో ఏదైనా చేయమన్నారు. సో దోసకాయలు అంటే యాక్చువల్లీ మనం పచ్చళ్ళలో కానీ పప్పులో సాంబార్లో ఇలా యూజ్ చేస్తాం. అవునండి. కానీ ఆకుకూర కాంబినేషన్ లో అంటే చాలా కొత్తగా అనిపిస్తుంది రాజు గారు. కొంచెం అంటే చాలా తక్కువ చేసుకున్నది. మరి ఈ దోసకాయకి మనకి ఏ ఆకుకూర అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది? తోటకూర కాంబినేషన్ లో చేద్దాం. తోటకూర. సో కొంచెం ఆ పుల్ల పుల్లగా అలా బాగుంటుంది. తోటకూర ఒక రకమైన ఫ్లేవర్ ఉంటుంది కదా. సో అది దోసకాయ కాంబినేషన్. దోసకాయ కొంచెం మనకు చప్పగా ఉంటుంది, వాటర్ వెజిటబుల్ కదా. సో ఈ కాంబినేషన్ లో బాగుంది. ఓకే, సో చూసేద్దాం ఎలా ఉందో. స్టార్ట్ చేద్దామండి. దోసకాయ తోటకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దోసకాయ తోటకూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన తోటకూర 1 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు గుజ్జు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. కొద్దిగా ఆయిల్ వేసుకుని సో ముందుగా మనం పోపు పెట్టుకోవాలండి. ఓకే. సో మనం ఇలా ఆకుకూరలు ఇలాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు మంచి పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే. పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఓకే. సో కొంచెం అలా చిదిమేసి వేసుకోవాలి. ఎస్ అండి. పచ్చిమిరపకాయలు, ఓకే, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగువ అండి. ఓకే. కొంచెం ఇది వేగిన తర్వాత దోసకాయ ముక్కలు చక్కగా చెక్కు తీసేసుకుని ముక్కలు చేసి పెట్టేసుకున్నాం. ఓకే. ఇదేం ఉడకపెట్టాల్సిన అవసరం లేదు కదా, కొంచెం సాఫ్ట్ గానే ఉంటాయి కాబట్టి ఫాస్ట్ గా అయిపోతాయి. సో దీంట్లో కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసేసుకుంటున్నాం. కొద్దిగా కారం, కొంచెం పసుపు. ఓకే. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా చక్కగా ముక్కలకి పట్టేస్తే బాగుంటుంది కదా. కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా రాజు గారు. మూత పెట్టేస్తాండి. యా. దోసకాయ కొంచెం మగ్గాలి కదా. అవునండి. ఓకే. దోసకాయ మగ్గిపోయే లోపు ఒక చిట్కా చూద్దాం. ఓకే. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ఆరెంజ్ జ్యూస్ కి ఫ్రెష్ ఫ్లేవర్ రావాలంటే అందులో కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే ఆరెంజ్ జ్యూస్ కి ఫ్రెష్ ఫ్లేవర్ వస్తుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. చిట్కా చూసారు కదా రాజు గారు, అయిపోయి ఉంటుందా? చూద్దామండి. ఓకే. ఓకే. సో ఇప్పుడు దీంట్లో తోటకూర అండి. తోటకూర కొంచెం సన్నగా మనం వాష్ చేసుకుని తర్వాత కట్ చేసుకోవాలి. ఏ ఆకుకూరైనా సేమ్ ప్రాసెస్. సో ఫుల్ మంచిగా వాటర్ తో ఒక 2-3 సార్లు కడిగేసి తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాష్ చేయకూడదు, ఎందుకంటే అందులో ఉండే వాల్యూస్ అన్ని పోతాయి. సో ఇక్కడ మనకు ఈ తోటకూర కొంచెం వేగాలండి. యా. సో కొంచెం మనకు అది ఆ దోసకాయ వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా తోటకూరకు కొంచెం
పట్టేయాలి కదా. ఎస్. వాటర్ ఏమైనా యాడ్ చేయాలి రాజు గారు? అక్కర్లేదా? ఇప్పుడు అక్కర్లేదండి, ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం. సో దగ్గరకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు టమాటో ముక్కలు. ఆకుకూర టొమాటో కాంబినేషన్ మనకి అది ఎప్పుడైనా కూడా చాలా మంచి కాంబినేషన్ కదా. చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఆకుకూర టొమాటోలో అలా మగ్గితే పెరుగుతుంది ఆకుకూరకి. సో ఇక్కడ 2 రకాల పులుపులు యాడ్ చేస్తున్నాం. సో టమాటో అలాగే దీంతో పాటుగా కొద్దిగా చింతపండు గుజ్జు. కావాలనుకుంటే ఇంకా తోటకూర కాకుండా వేరే ఆకుకూరలు ఏ వేసుకోవచ్చు దోసకాయ కాంబినేషన్ లో? గోంగూరతో చేసుకోవచ్చు. గోంగూర అలాగే చుక్కకూర కానీ. పాలకూర బాగుంటుందా? పాలకూరతో కూడా బాగుంటుంది. ఓకే. గోంగూరతో చేసుకుంటే మనకు కంప్లీట్ గా అది ఇంకా పుల్లగా అయిపోతుంది. పుల్లగా అవుతుంది. అప్పుడు మనకి టమాటో కానీ తర్వాత చింతపండు గుజ్జుతో కానీ పని. అలాగే చుక్కకూర కూడా, అది కూడా కొంచెం పులుపు ఉంటుంది కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే. సో ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చేద్దామండి. ఓకే. అది చూడడానికి మనకి ఏదో ఆలూలాగా అలా కనిపిస్తుంది దోసకాయ. సో దోసకాయతో కూడా చాలా మంది యాక్చువల్లీ ఎక్కువ ట్రై చేయరు, ఎందుకంటే దాంతో వెరైటీస్ చేయడం కష్టం. సో పులుసులు లేదా సాంబార్లో పచ్చడి అదే రొటీన్ గా చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి కూడా ట్రై చేస్తే ఇంకా వెరైటీగా బాగుంటుంది. కొత్త వెరైటీస్ ఉంటాయి. సో చూద్దాం ఒకసారి. ఓకే. ఓకే. సో దగ్గరకు వచ్చేసిందండి. సో స్టవ్ ఆపేసి బౌల్ ఇస్తారా? ఎస్. సో ఇది ఇంకా రైస్ లోకి అయితే చాలా మంచి కాంబినేషన్ కదా రాజు? ఎస్ అండి. ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. దోసకాయ తోటకూర రెడీ అండి. వావ్, గుమగుమలాడే దోసకాయ తోటకూర రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. దోసకాయ తోటకూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో దోసకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తోటకూర వేసి కాస్త మగ్గాక టొమాటో ముక్కలు, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ తోటకూర రెడీ. దోసకాయ తోటకూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రెండిటి కాంబినేషన్ చాలా బాగుంది రాజు గారు. మనం ఇలా ఆకుకూరలతో ట్రై చేయడం చాలా అరుదు దోసకాయని. అవునండి. సో డెఫినెట్లీ ఇలా ట్రై చేసుకోవచ్చు, ఎందుకంటే రెండిటి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంది అండ్ ఈజీగా కూడా అయిపోయింది. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. వారానికి ఒక్కసారైనా ముఖానికి స్టీమ్ పట్టించి యాస్ట్రింజెంట్ లో కాటన్ ని ముంచి తీసి ముఖాన్నంతా తుడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు రాకుండా ఉంటాయి. చూసారు కదండి దోసకాయ తోటకూర ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో గోబీ కార్న్ వడలు తయారు చేసుకోబోతున్నాం. మరి ఈ వడలు ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో గోబీ కార్న్ వడలు తయారు చేసుకోబోతున్నాం. అవునండి. సో గోబీతో సపరేట్ గా చేసినా చాలా బాగుంటుంది అండ్ కార్న్ తో మనం సపరేట్ గా వడల్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్ లో వడలు చేస్తే ఎలా ఉంటుంది? కొంచెం డబుల్ ధమాకా కదా. డెఫినెట్లీ రెండు కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ మనకి. సో వడలు ఇంకా అదిరిపోతాయి అన్నమాట. అవునండి. స్టార్ట్ చేసేద్దాం. గోబీ కార్న్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ కార్న్ వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన కాలీఫ్లవర్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు,
ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. డీప్ ఫ్రైడ్ ఐటమ్ కదా. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ మనం కార్న్ తీసుకున్నాం కదా, అవును. సో వీటిని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. ఓ, సో వడల్లో మనం డైరెక్ట్ గా వేసుకుంటే పేలే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్ అండి. కాబట్టి కొంచెం ఇప్పుడే గ్రైండ్ చేసుకోవాలా? ఫైన్ గా చేసుకోవాలా లేకపోతే కచ్చా పచ్చగా చేసుకుంటే చాలా అండి? కొంచెం కచ్చా పచ్చా ఉంటే బాగుంటుంది. బాగుంటుంది, అక్కడక్కడ తెలుస్తూ. స్వీట్ కార్న్ ఏం ఉడికించలేదు కదా రాజు గారు మనం? లేదండి, పచ్చిగానే. ఇక్కడ పచ్చిగానే, ఎందుకంటే మళ్ళీ గ్రైండ్ చేస్తాం కాబట్టి. ఓకే, మిక్సీ పట్టేసుకుంటారా? ఓకే ఓకే అండి. సో ఇలా పట్టుకుంటే సరిపోతుంది కదా, కంప్లీట్ గా మరి పేస్ట్ లాగా చేసేసుకోకుండా. ఎస్ అండి. సో బౌల్ ఇస్తారా? సో ఇది ఒక బౌల్లోకి తీసుకుని గోబీ మనం ఇలా సన్నగా తురిమేసి పెట్టేసుకున్నాం. ఓ, మరి కంప్లీట్ గా మైన్యూట్ గా చేసేసుకున్నాం కదా రాజు గారు. అవునండి. సో ఇలా అంటే బాగా కలిసిపోతుంది మనకు. అవును, మరి మనకి గోబీ ఉండేదే కూడా కొంచెం ఇలా ఫ్లవర్ షేప్ లో ఉంటుంది కాబట్టి అది కలవదు మనం అలా వేసేసుకుంటే. సో డైరెక్ట్ గా తురిమేసుకుని వేసేసుకుంటే బాగుంటుంది కదా. శనగపిండి. ఓకే. అలాగే కొంచెం క్రంచిగా రావడానికి బియ్యపిండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా గరం మసాలా పొడి, ఓకే, అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. సో అన్ని ఫ్లేవర్స్, అన్ని పౌడర్స్ మిక్స్ చేసేసుకుని సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కాస్త మనం అంటే అవసరం అనుకుంటే మనకు కార్న్ లో కొంచెం వాటర్ ఎక్కువగానే ఉంటుంది కదా. అవును. సో మనకు ఆ వడలు వస్తాయి అనుకుంటే అక్కర్లేదు, లేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. సో మీరు మిక్స్ చేస్తూ ఉండండి రాజు గారు, ఆలోపు చిట్కా చూసిద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. చేతులపైన డెడ్ స్కిన్, ట్యాన్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆలివ్ ఆయిల్లో గ్లిజరిన్ ఇంకా గోధుమ రవ్వ కలిపి దీంతో చేతులపైన స్క్రబ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తే చేతులపైన డెడ్ స్కిన్, ట్యాన్ తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే, అండి. కలిపేసుకున్నారా రాజు గారు? రెడీ అయిపోయింది. సో వడలు చేసేసుకోవటమేనా? ఎస్. మనకు కావాల్సిన సైజు, పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్న కావాలంటే చిన్నగా చేసేసుకోవచ్చు. ఓకే, కొంచెం లో ఫ్లేమ్ లో వేయించేసుకోవాలి. ఎస్. స్వీట్ కార్న్ అండ్ అలాగే గోబీ రెండిటి కాంబినేషన్ లో మీరు ఇంకా చాలా ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేశారు. బాగుంటుంది. యాక్చువల్లీ చాలా వెరైటీగా ఉంది. ఈవినింగ్ స్నాక్స్ అనేవి యాక్చువల్లీ చాలా మంది ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేసుకోవడం అలవాటు ఉంటుంది స్కూల్ నుంచి. పిల్లల కోసం కానీ అలా. సో ఇలా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేసుకుంటే తినడానికి కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సింది మనం చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి కదా. అవునండి, అంటే కొంచెం వడలు కదా, కొంచెం లావుగానే ఉంటాయి మనకి. అవును, స్లో ఫ్లేమ్ లో చేస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే ఓకే రాజు గారు, ఇది కొంచెం టైం తీసుకునేలా ఉంది కదా కలర్ చేంజ్ అవ్వడానికి. అవునండి. ఆ లోపు మీరు కార్వింగ్ స్టార్ట్ చేస్తారా? ఓకే. సో ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ లో ఒక ప్లేట్ డెకరేట్ చేస్తారు. ఓకే. సో కీరాలోంచి స్టెమ్ వస్తుంది, అలాగే చిన్న చిన్న లీవ్స్, ఆరెంజ్ లో మనకి ఫ్లవర్ పెటల్స్ వస్తాయండి. ఓకే. సో ముందుగా ఇక్కడ ఈ రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. ఫ్లవర్ మధ్యలో మనకి వస్తుంది. ఓకే ఓకే. ఈ షేప్ లో కట్ చేసుకుని మనం ఇలా స్కిన్ పీల్ చేసి తీసుకోవాలి. సో దీంట్లోంచి లీవ్స్ కట్ చేసుకుంటున్నాం చిన్న షేప్ లో. ఓకే, ఇలా ఎడ్జెస్ కొంచెం ఇలా జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాండి. ఆ లీఫ్ షేప్ రావటం కరెక్ట్ గా. చూడండి రాజు గారు, కలర్ చేంజ్ అయిపోయింది కదా, తీసేసుకోవచ్చండి. సో వడలు అయితే రెడీ అయిపోయాయి. కార్వింగ్. ఎస్ అండి. సో లీఫ్ షేప్స్ చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాం.
సో హాఫ్ సర్కిల్స్. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఎస్. సో అది స్టెమ్. ఎస్. వావ్. సో మధ్యలో ఈ బర్డ్ లాగా క్లోజ్ చేస్తున్నాం. ఎంత సింపుల్ గా ఉందో అంత బ్యూటిఫుల్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. ఈజీగా చేసేసుకోవచ్చు కూడా మనం. ఓకే, సో ఇలా అరేంజ్ చేసేసుకుని సో అలాగే వడలు ఇస్తారా? యా. వావ్. ఓకే, వడలు రెడీ అండి. గోబీ కార్న్ బడలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. గోబీ కార్న్ బడలు తయారు చేసుకునే విధానం. ముందుగా స్వీట్ కార్న్ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, తరిగిన పచ్చిమిరపకాయలు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోబీ కార్న్ బడలు రెడీ. గోబీ కార్న్ బడలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తానండి. చాలా డిఫరెంట్ గా ఉన్నాయి రాజు గారు. అవునండి. జనరల్ గా మనం చేసుకునే వడలు ఎప్పుడైనా ఒక ఫ్లేవర్ తో ఒక టేస్ట్ లో చేసుకుంటాం. సో ఇక్కడ రెండు గోబీ అండ్ స్వీట్ కార్న్ రెండు యాడ్ అయ్యి ఆ రెండు కూడా చక్కగా రెండిటికి రెండు చాలా బాగున్నాయి. బాగా బ్లెండ్ అయిపోయాయి. డబుల్ ధమాకా టైప్. యా, డబుల్ ధమాకా టైప్ లో ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఓకే అండి. చూసారు కదా, మీరు కూడా ఈ వడలు ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఫ్రిడ్జ్ లో బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు రసం పిండేసిన నిమ్మ చెక్కల్ని ఫ్రిడ్జ్ లో 1 గంట సేపు ఉంచి తీసేసినట్లయితే ఆ బ్యాడ్ స్మెల్ పోతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? రమ్య అండి. రమ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట. కొత్తపేట్. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరు? సంధ్య. సంధ్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కొత్తపేట. కొత్తపేట్. సో రమ్య, సంధ్య ఇద్దరు, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? మేమిద్దరం కో సిస్టర్స్ అండి. కో సిస్టర్స్. ఓకే. సో మా అక్కయ్య. అక్కయ్య. అవునా? సో మరి వాళ్ళిద్దరిలో ముందెవరు వంట చేస్తారు? నేను. మీరేనా? అలా ఫిక్స్ అయిపోయారా? ఓకే, మరి మీరు వంట చేయాలంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదో చూడాలి కదా. ఓకే, చూసేద్దాం. ఏమై ఉంటుంది? చామదుంపలు. ఓ, చామదుంపలు అంటే యాక్చువల్లీ చేసుకుంటే కరెక్ట్ గా మెథడ్ లో చాలా టేస్టీగా ఉంటాయి కదా. సో రకరకాల వెరైటీస్ చేస్తూ ఉంటారు అందరూ కూడా. ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉంటారు వీటితో. మరి మీరేం చేయబోతున్నారు ఈ రోజు? నేను చామదుంప 65 చేద్దాం. చామదుంపతో 65? చామదుంపలు ఏమో టోటల్ గా ఒక మంచి ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్, మీరేమో దాంతో మళ్ళీ 65. ఓకే, స్టార్ట్ చేద్దాం. డిఫరెంట్ గా ఉంది మీ రెసిపీ, చూద్దాం ఎలా ఉంటుందో. స్టార్ట్ చేద్దాం. ఓకే, చామదుంపలు 65 తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప 65 తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, మైదా 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ఒక బౌల్లోకి కార్న్ ఫ్లోర్, మైదా పిండి. ఓకే, సో ఇది 65 కదా, డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ వేడి పెట్టేద్దాం. ఓకే అండి. ఫస్ట్ మైదా పిండి వేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు కార్న్ ఫ్లోర్, దీంట్లోనే ఇప్పుడు కొంచెం కారం, ఇది ఆమ్చూర్ అండి పులుపుకి. ఓ, ఇందులో ఆమ్చూర్ బాగుంటుందా? బాగుంటుంది, లైట్గా, ఎక్కువ కాదు, మీడియం. ఇది ధనియా పౌడర్, జీరా పౌడర్,
నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా, లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటారా? వాటర్ చూసుకోండి ఎంత వాటర్. కొంచెం జారుడుగా కలుపుకోవాలి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. సో ఆయిల్ వేడైపోతుంది. చామదుంపలు ఇక్కడ ఉడికించారా అండి? అవునండి, ఉడికించి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేశారు. ఓకే, సో వేస్ట్ చేసేసుకుంటారా? ఫస్ట్ ఆయిల్ హీట్ అయింది, కలిపేసుకుని వేసుకుంటాం. స్పూన్ తోటి వేసి. రమ్య గారు ఏం చేస్తుంటారు మీరు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే, సో ఇలాంటి వంటలన్నీ ట్రై చేయడానికి ట్రై చేస్తామండి. అవునండి. ఇష్టమా వంటలు అంటే మీకు? ఇష్టమే అండి. అసలు చామగడ్డలతో మీరు 65 చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? మా అత్తయ్య చెప్పారండి. ఓ, మీ అత్తగారు చెప్పారు. ఓకే, మీకు వచ్చాయి వంట? వచ్చండి. చేశారా ఇంట్లో? చేస్తా. ఓ, మీ అక్కే నేర్పించింది? మా అత్తయ్య నేర్పిస్తారు. ఓ, ఓకే. అందరికి మా అత్తయ్య నేర్పిస్తారు. మాకు టీ దగ్గర నుంచి అన్ని మా అత్తయ్య నేర్పించింది. అవునా? వావ్. ఇప్పుడు ఇది కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో విడివిడిగా కావడానికి. ఓకే, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. సో ఇది కొంచెం అవుతుంటుంది. ఆ లోపు మనం ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి. కొంచెం సిమ్లో పెట్టండి. సో దీని అటు దాని ఇటు మార్చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చేసేసుకోండి ఆ లోపు. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, ఫస్ట్ జీలకర్ర, అది కొంచెం గోలాక నెక్స్ట్ పచ్చిమిరపకాయలు. ఇది అయిపోయిందా అండి? అయిపోయిందండి. స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం వేస్తారు? ఇక్కడ అండి నెక్స్ట్ అల్లం ముక్కలు తరిగినవి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే, దీన్ని తీసేనండి రమ్య గారు? తీసేయండి. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు, ఇది టమాటో ప్యూరీ అండి. ఓకే, టొమాటోస్ మీరు ఉడికించి పేస్ట్ చేసామండి. ఓకే, సో ఎలా ఇందులో గింజలు కూడా కనిపించట్లేదు? ఫిల్టర్ చేసామండి. ఫిల్టర్ చేశారు. ఓకే, ఎందుకని మనకి ఇలా 65 లాంటి వాటిలో గింజలు ఉంటే బాగుండదు కదా. నెక్స్ట్ ఇందులో కొంచెం ఆమ్చూర్ అండి, కొంచెం చిటికెడ ఇది వేయొద్దు, కొంచెం జీరా పౌడర్. నెక్స్ట్ గరం మసాలా, లైట్గా పసుపు వేసుకోవాలండి కలర్కి, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపండి. ఇందులో ఇంకా సాల్ట్ అక్కర్లేదా? కొంచెం వేసింది. ఓకే, సో రమ్య గారు అయిపోయిందా? అయిపోయిందండి, ఇది దగ్గర పడిపోయింది. ఇప్పుడు అవి ఇందులో వేసేసుకున్నాం. ఓకే, చామగడ్డలు వేయించుకున్నాం. ఇప్పుడు కొన్ని వాటర్ పోద్దామండి, బాగా డ్రై అయిపోయింది. ఎస్, అక్కడ వాటర్ ఉంది చూడండి. ఒక 2 minutes మూత పెట్టేద్దామండి. ఓకే, సిమ్లో పెట్టి 2 minutes మూత పెట్టేసి. ఓకే, 2 నిమిషాలు ఉంచేస్తే ఆ చామగడ్డలు కొంచెం మనకి క్రిస్పీగా ఉన్నాయి కదా, కాస్త మీరు వేసిన కూడా పట్టేస్తుంది. సో రమ్య గారు చూద్దామా? చూద్దామండి. ఇది ఇంకా అయినట్టే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. వావ్, బుజ్జి గణపతి చామగడ్డలతో చేశారా? అవునండి. వెరీ నైస్ అండి. కళ్ళేమో లవంగాలతో పెట్టారు. అవును, బాగుంది. స్కెచ్ అంతా మీరే వేసారా? అవునండి. ఓకే, పట్టుకోండి. కొత్తిమీర గార్నిష్కి వేద్దామండి కొంచెం. అయిపోయిందండి? అయిపోయిందండి.
చామగడ్డ 65 రెడీ అండి. ఓకే, చామదుంప 65 రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చామదుంప 65 తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, కారం, ఆమ్చూర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన చామదుంపలు వేసి బాగా కలిపి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ, ఆమ్చూర్, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా వేయించిన చామదుంపలు కొద్దిగా నీళ్లు పోసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప 65 రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. సన్ ట్యాన్ వల్ల చర్మం కమిలిపోయినట్లయితే కీరా దోసకాయ రసం, ముల్లంగి రసం, ఇంకా రోజ్ వాటర్ ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని చర్మం పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఆ ట్యాన్ తగ్గిపోతుంది. రమ్య గారి వంట కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సంధ్య గారు. అవునండి, రెడీయా? రెడీ అండి. ఏం చేయబోతున్నారు చామదుంపలతో? నేను చామదుంప టమాటా మసాలా. చామదుంప టొమాటో మసాలా. వావ్, టొమాటోస్ కాంబినేషన్ లో చామదుంపలు చాలా బాగుంటాయి కదా. చాలా మంది చామదుంపలు తినడానికి ఇష్టపడరు కదా, మళ్ళీ దురద పెడుతుందని కూడా చాలా మంది అవాయిడ్ చేస్తారు. అవును, దాన్ని ఉడకబెట్టి దాన్ని యూజ్ చేసే టైప్ లో యూజ్ చేస్తే గనక అందరికి చాలా టేస్టీగా తింటారు. స్టార్ట్ చేద్దాం మరి. యా షూర్. ఓకే, చామదుంపల టమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామదుంప టమాటో మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చామదుంపలు 1/2 కిలో, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, టొమాటోలు 2, నువ్వులు 1 టేబుల్ స్పూన్, చింతపండు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, పంచదార చిటికెడు, ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో సంధ్య గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో ముందు స్టవ్ వెలిగించుకుందాం. అవునండి. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారు? కొద్దిగా ఆయిల్ వేస్తానండి. ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టాను ఇక్కడ. ఓకే, సాల్ట్ ఏమైనా వేసారా అందులో? సాల్ట్ ఏం వేయలేదు. చామదుంపల్ని చాలా మంది తినరు, కాకపోతే దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ విటమిన్ A, B అండ్ C. మళ్ళీ ఇది రిచ్ ఇన్ ఫైబర్ అన్నమాట. ఇట్స్ గుడ్ ఫర్ ఈవెన్ డైజెషన్ కూడా. ఓకే, ఇది తింటే చాలా మందికి హెల్త్ కి మంచిది. వావ్. ఓకే, సో ఆయిల్ వేసేసారు కదా, నెక్స్ట్ ఏం వేస్తారు? కొద్దిగా పోపు దినుసులు అండి, జీలకర్ర, ఆవాలు. దీంట్లో మసాలా కోసం నేను బిర్యానీ ఆకు వేస్తున్నాను, ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచి లైట్ గా వేసు. సో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు వేశారు. అవునండి. కొంచెం ఇది వేగాక టమాటోలని ఉడకబెట్టుకొని ఫిల్టర్ చేశానండి. ఇది టొమాటో ప్యూరీ. ఓకే, టొమాటోలు ఉడకబెట్టుకుని ఆ గింజలన్నీ ఫిల్టర్ చేసేసాను. వేసేసాను. కొద్దిగా ఇందులో వేస్తాను. ఇది 1 నిమిషం ఉడకబెట్టుకోవాలండి. దీనిలోపు నేను మసాలా కూడా రెడీ చేశాను. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను. చెప్పండి. నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ పల్లీలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ సన్నగా తరిమి కొద్దిగా ఆయిల్ వేసి వేయించాలి. ఉల్లిపాయ వేయించడం వలన పచ్చి వాసన అనేది పోతుంది. అండ్ చింతపండు కొద్దిగా పులుపుకి. సో ఇవన్నీ గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకున్నారు. కొంచెం సాల్ట్ ఏమైనా వేసారా? కొద్దిగా వేసాను. అండ్ కారం కానీ పచ్చిమిరపకాయలు వేయలేదు. ఓకే, సో ఈ పేస్ట్ ఫస్ట్ రెడీ చేసుకుంటే మనకి వంటకి కావాల్సిన మసాలా సెట్ అవుతుంది అనమాట. సో పల్లీలు, నువ్వులు 2 వేయించేసుకున్నారు. అలాగే ఉల్లిపాయ కూడా కొంచెం ఆయిల్ లో వేయించారు. కొంచెం చింతపండు, కొంచెం ఎండు కొబ్బరి సన్నగా తరిమి మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని కొంచెం సాల్ట్ మిక్స్ చేసి. ఓకే, డన్. వేసేద్దామా? థిక్గా పేస్ట్ చేశానండి. సరిపడితే వాటర్ వేసుకోవచ్చు. ఓకే, సో
కొంచెం నీళ్ళు యాడ్ చేస్తారా? కొద్దిగా నీళ్ళు. మీరేం చేస్తుంటారు సంధ్య గారు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే. నాకు 2 years బాబు. ఈ వంట కూడా మీకు మీ అత్తగారే నేర్పించారా? మా అత్తగారే నేర్పిస్తారండి అన్ని. ఓ. మేము స్కూల్ కాలేజ్ జాబ్కి వెళ్ళాక ఇప్పుడు వంట ట్రై చేయలేదు, మా అత్తయ్య గారే నేర్పిస్తారని. కానీ చాలా డిఫరెంట్ కాంబినేషన్ లో చేస్తూ ఉంటారన్నమాట. వంటలన్నీ ట్రై చాలా ట్రై చేస్తుంటారు. వెరీ నైస్. మా అత్తగారే మాకు ఇన్స్పిరేషన్. సూపర్. సో నెక్స్ట్ ఏం చేద్దామండి? మూత పెట్టి కొంచెం వాటర్ పోస్తానండి. ఇంకా వాటర్ పోస్తారా? కారం ఏమి అందులో వేయలేదు కదా, కొద్దిగా కారం వేసుకుంటాను. కొద్దిగా ఉప్పు. ఇప్పుడు జస్ట్ లుక్ కోసం 2 మిరపకాయలు వేస్తానండి. లుక్ కోసం? లుక్ కోసం. కానీ ఫ్లేవర్ కూడా వస్తుంది కదా? వస్తుంది, బాయిల్ వేస్తే బాయిల్ అవుతే వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం అది మూత పెట్టుకుని సిమ్ లో పెట్టి మూత పెట్టి. సో ఆ పేస్ట్ కొంచెం మీరు యాడ్ చేసినంత కూడా కొంచెం మగ్గిపోతే బాగుంటుంది. ఒక 2-3 minutes ఉంచితే సరిపోతుంది. 2 minutes చాలా. నేను ఒక జోక్ చెప్పొచ్చా అండి? జోక్? యా. ఓకే, చెప్పండి. ఒక వెంగళప్ప డాక్టర్ దగ్గరికి వెళ్తాడండి. వెళ్ళి నాకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని, షారుఖ్ ఖాన్ లాగా అవ్వాలని ఉంది అని అంట. డాక్టర్ అప్పుడు చెప్తాడు 30,000 ప్యాకేజ్ అవుతుంది అని చెప్తా. అప్పుడు వెంగళప్ప అంటాడు, నేను ఇంటి దగ్గర నుంచి ప్లాస్టిక్ తీసుకొని వస్తే అప్పుడు ఎంత అవుతుంది అని అడుగుతాడు. బాబోయ్, నిజంగానే చాలా తెలివితేటలు ఉండాలి ఆయన ఎవరో గానీ. సో ప్లాస్టిక్ తీసుకొస్తే ఈయన సర్జరీ చేస్తే చాలు కాబట్టి కొంచెం వెళ్ళింది వెంగళప్ప. అయినా అసలు 30,000కి షారుఖ్ ఖాన్ అంటే అంతే సూపర్ కదా. సో మరి కత్రీనా కైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ కావాలంటే వెంగళప్ప లాంటి వాళ్ళే వద్దులేండి, మనం వద్దులేండి. మాకు వేరే ఎవరినన్నా ట్రై చేద్దాం, చూద్దామా? సరే. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు చేసిన పేస్ట్ అంతా కూడా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఉడికించిన చామదుంపలు ఇందులో వేసేయండి. ఎక్కువగా అనిపిస్తుందండి, మళ్ళీ కొన్ని సరిపోతే వాటర్ వేస్తాం. ఎందుకంటే చామదుంపలు కూడా ఫ్లేవర్ రావాలంటే ఒక 1 minute 2 minutes ఉడకబెట్టాలన్నమాట. ఇంకేమైనా యాడ్ చేయాలా ఇందులో? కొద్దిగా షుగర్ వేయాలండి. ఎలా అంటే చింతపండు పులుపు వేస్తాం కదా, టొమాటో పులుపు, మళ్ళీ కొంచెం షుగర్ వేస్తే కట్ మీట్ టేస్ట్ లా వస్తుంది. జనరల్లీ పులుసులు ఇలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం బెల్లం ముక్క, కొంచెం షుగర్ యాడ్ చేస్తాం మనం. పులుసు కాదు కానీ మసాలా కానీ చామదుంపకి బాగుంటుంది, షుగర్ వేస్తే బాగుంటుంది. ఒక నిమిషం మూత పెట్టండి. 1 minute. ఓకే, 1 నిమిషం పాటు ఉడికించేసి సర్వ్ చేసుకుందాం. నాకు 2 years బాబు అని చెప్పాను కదా. అవును. మా బాబు కోసం ఒక చిన్న పాట పాడాలి. మీరు పాడతారా? నేను పాడితే అందరు వెళ్ళిపోతారు. మీరు నన్ను పాడమని అడుగుతున్నారా? మిమ్మల్ని పాడమని. అయ్యో, సో మీ బాబు కోసం నేను పాట పాడాలా? అవునండి. మీ బాబుకి అర్థం కాదు కదా. పడుకుంటారు లేండి, అప్పుడు వస్తుంది ప్రోగ్రామ్ మీది. అవునా? నా పాటకు మీరు పడుకోబెడతారా? అన్నప్పుడు నేను ఎందుకు పాడాలి? మీ వాయిస్ చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఏమో నన్ను పొగుడుతున్నట్టు, అంటున్నాను, ఒక సైడ్ ఏమో పొగుడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి. మేము లెవెల్ చేస్తున్నామండి, అటు ఇటు బ్యాలెన్స్ చేస్తున్నాం. మీరు అప్పట్లో మనసు మమత సీరియల్ లో కూడా వచ్చేది కదా, మేము చాలా ఇష్టపడి చూసేవాళ్ళం. అవునండి. ఓకే, అందుకనే నేను మళ్ళీ వచ్చేస్తున్నాను త్వరలో. సో ఇలా రివీల్ చేశాను కాబట్టి హ్యాపీగా మళ్ళీ మీరు చూసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు చూద్దామా? పాట పాడతాను. మీరు మర్చిపోయారు అనుకున్నానండి నేను. సిమ్ లో పెట్టాను, ఇంకో ఒక 1 minute. సో మీరు ఎలాగో ఆవిడ అన్నట్టు పడుకోబెట్టడానికైనా ఏదో పర్లేదు, నేను మంచి లాల్ పాట పాడతాను, పడుకుంటాడు హ్యాపీగా. ఒక 4 లైన్లే పాడతానండి. ఓకే ఓకే ఓకే. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి 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 లాలి. చాలా బాగా హ్యాపీగా పడుకోబెట్టేసేయండి మీ బాబుని. మాకైతే మాత్రం ఇప్పుడు సర్వ్ చేస్తే మేము టేస్ట్ చూస్తాం. ఇది చూద్దామా? అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటారా? ఓకే, కొద్దిగా వేస్తాను, గార్నిషింగ్ తర్వాత వేస్తాను. ఓకే,
స్టవ్ ఆపేద్దామా అండి? పెద్దాం. ఓకే, సర్వ్ చేద్దామా? అది పట్టుకో. ఓకే, ఏంటండి చిన్న బొమ్మ ఏదో చేశారు? అవునండి, మా బాబు కోసం చేశాను, అలాగే మీకోసం తీసుకొచ్చాను. నా కోసం తీసుకొచ్చారా? దానికి నవ్వటం ఎందుకండి? బాగుందండి, చాలా ఏమో మీకు నచ్చుతుందో నచ్చదో అని. నచ్చింది చాలా. ఇది కూడా చామదుంపతో చేశారా? చామదుంపతోనే చేశానండి. వావ్. నిన్న వైట్ గా ఉండే, ఈ రోజు వచ్చేసరికి కలర్ చేంజ్ అయిపోయింది, వైట్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది. ఓహో, ఓకే. సో బాగుందండి, చాలా బాగుంది. దాని మీద ఏమన్నా కొంచెం కొత్తిమీర వేస్తానండి, గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం. ఓకే ఓకే, ఇచ్చేసేయండి. చామదుంప టొమాటో మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామదుంప టొమాటో మసాలా తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, ఉల్లిపాయ వేయించి చింతపండు, ఎండు కొబ్బరి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. టొమాటో ప్యూరీ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసి వేగాక టొమాటో ప్యూరీ వేసి వేగనివ్వాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి కారం, ఉప్పు, ఎండుమిరపకాయలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు, పంచదార వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చామదుంప టొమాటో మసాలా రెడీ. సో ఇద్దరు వంటలు కంప్లీట్ అయిపోయాయి. రాజు గారు కూడా రెడీగా ఉన్నారు టేస్ట్ చూసి ఏ వంట బాగుందో చెప్పడానికి. రాజు గారు, ముందే టేస్ట్ చూద్దాం. 65 చూసేద్దాం. ఓకే, చూడండి. నైస్, బాగుందండి. నెక్స్ట్ మసాలా టొమాటో. సో ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా వాటికి పట్టేసింది, ముక్కలకి పట్టేసింది. సో రెండు బాగున్నాయి, అంటే కొంచెం కొత్తగా ఉన్నాయి. చామదుంపలతో మనం రెగ్యులర్ గా చేసుకునేలా కాకుండా కొంచెం వెరైటీగా ట్రై చేశారు. మీరు చెప్పండి రాజు గారు, రెండిట్లో ఏది బాగుంది? రెండిట్లో 65 అంటే ఎగ్జాక్ట్లీగా 65 లా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేశారు. అవును, దాంట్లో కొంచెం పెరుగు పడుతుందండి, కొంచెం పెరుగు కంపల్సరీ. 65 అంటే డెఫినెట్లీ పెరుగు యూజ్ చేయాలి. ఓకే, సో కలర్ అది ఆప్షనల్, అది మాకు రెడ్ కలర్ ఉంటుంది, వేయకపోయినా ప్రాబ్లం లేదు. ఇంకా వేయకపోతే చాలా బెటర్. మీరు అలా వేయకుండా చేశారు, చాలా మంచిది అది. బట్ కొంచెం పెరుగు పడుతుంది, అంటే ఆ పులుపు వల్ల మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. జనరల్ గా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆ పోపు ప్లస్ పెరుగు, సో ఇది సరిపోతాయి. అదొక చిన్న చేంజింగ్ వల్ల మీకు, అంటే పేరు పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. సో అదొక చిన్న డిఫెక్ట్ అంటే దాంట్లో. సో ఈరోజు మసాలా కాంబినేషన్. ఓకే, కంగ్రాచులేషన్స్ సంధ్య గారు. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మంచి వంటను మాకు పరిచయం చేసి ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ శారీ గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. అలాగే రమ్య గారు, మీరు కూడా మంచి వంటను చేసి చూపించారు. ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు దగ్గర కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, ఇద్దరు పార్టిసిపెంట్స్ మంచి మంచి రెసిపీస్ చేసి చూపించారు, మంచి మంచి గిఫ్ట్స్ కూడా గెలుచుకున్నారు. మీరు కూడా అలాగే ఇక్కడికి వచ్చి మంచి వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పొరపాటున ఇడ్లీ పిండి పల్చగా అయిపోయింది అనుకోండి, అప్పుడు బ్రెడ్ పౌడర్ కానీ కార్న్ ఫ్లోర్ కానీ నీళ్ళలో కలిపి పేస్ట్లా చేసి దాన్ని పిండిలో మిక్స్ చేసేసినట్లయితే పిండి గట్టి పట్టడంతో పాటు ఇడ్లీ కూడా మెత్తగా మృదువుగా వస్తాయి. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలు ఏంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన దోసకాయ తోటకూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. తోటకూర అంటేనే మనకు అదేదో ఒంట్లో బాగాలేనప్పుడు తినేదో, లేకపోతే ఆరోగ్యానికి మంచిది అని తినడమో, అలాంటి ఒక కాన్సెప్ట్ అందరిలో ఉంటుంది.
ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి అంత ఇంపార్టెంట్ కాదేమో, పెద్దవాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఏమో. అంటే ఇప్పుడు కొంచెం షుగరు, బీపీ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువ తింటే మంచిది అనే అభిప్రాయం అందరిలో ఉంటుంది. కానీ తోటకూర పసి పాపలకి, అంటే 4 నెలలు 5 నెలల పాపలకు కూడా ఆ తోటకూర ఉడికించి ఆ నీళ్ళు ఇచ్చామనుకోండి, వాళ్ళకి చాలా చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కూర అలా ఇవ్వలేము. ఈ కూరలో ఉన్న దోసకాయ కానీ తోటకూర కానీ రెండు కూడా వాళ్ళకి 8 నెలల పాపలకు కూడా మనం చక్కగా ఇవ్వచ్చండి. వాళ్ళకు బాగా జీర్ణం అవుతుంది. అంటే అలా హోల్గా కాదు, మెత్తగా చేసి లేకపోతే ఆ నీళ్లు గనక ఇస్తే వాళ్ళు దాని ఆ రుచిని ఆస్వాదించి గ్రహించి ఫ్యూచర్లో కూడా ఇష్టంగా తింటారు. సో కూర కూడా బాగుందండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన గోబీ కార్న్ వడలు. రోజు కనుక ఇది మనం తీసుకున్నాం అనుకోండి, ఇలాంటి పకోడీలు కానీ ఇలాంటి వడలు కానీ రోజు తీసుకుంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు క్రమంగా ఆయిల్ కన్జంప్షన్ని పెంచుతూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఆయిల్లో కొన్ని రకమైన ఆయిల్స్లో మనం డీప్ ఫ్రై చేసామంటే ఆ ఆయిల్ మనకు చాలా చాలా టాక్సిన్ నిండినదిగా, అంటే పాయిజనస్గా తయారవుతూ ఉంటుంది. సో చాలా మటుకు ఇలా అవాయిడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ ఊరించే వంటలు చూసిన చామదుంపలు 65 డీప్ ఫ్రై అండి, అది కూడా డౌట్ లేదు. రెగ్యులర్గా ఇవి పెద్దగా ఉపయోగం లేదు, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. నెక్స్ట్ చామదుంప టొమాటో మసాలా, ఇది బాగుందండి. దుంపకూరలు తినొద్దు, వాయువు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇది కామన్గా అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే నాకు బంగాళదుంపలు తింటే ఇలా పట్టేస్తుంది, చామదుంపలు తింటే నడవలేను, నిజమేనా అది అని చూస్తే ఒక రకంగా వాటి గుణాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క రకమైన గుణం ఉంటుంది. ఇప్పుడు ముందు మనం తోటకూర చూసాం కదా, ఆ తోటకూర తింటే చలవ, అలాగే దీనికి ఒక తత్వం అనేది ఉంటుంది. అలా అనేసి మనం దీన్ని టోటల్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చామదుంపల్లో ఉన్న పోషక విలువలు కూడా అనేకం అన్నమాట. ఎక్కడ మనకు బాగా ఉపయోగపడుతుందంటే ఇలా టొమాటోలతో వాడుకుంటూ షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా చామదుంపలు ఉపయోగపడతాయి. అంటే ఏంటి వింతగా ఇలా రివర్స్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? లేదు, రెగ్యులర్గా తీసుకో, అంటే 10 రోజులకోసారి ఒక రకమైన దుంపకూర తీసుకుంటూ ఉంటే 100% షుగర్ లెవెల్స్ కూడా మనకు తారుమారు అవ్వండి. అస్సలు అవాయిడ్ చేసేయాల్సిన అవసరం లేదు. బంగాళదుంపలు ఒక్కటే కాకుండా ఇలా చామదుంపలు, కంద, వీటిల్లో కూడా సూపర్ పోషకులు ఉంటాయి. సో ఇలా ట్రై చేసుకోవచ్చు. సో ఇవాళ ఊరించే వంటలో మీరు చూసిన 2 వంటకాల్లో పోషకులు పరంగా కనుక చూసుకుంటే చామదుంపలు టమాటో మసాలా చాలా బాగుంది. దోసకాయ తోటకూర అమేజింగ్ అండి. గోబీ కార్న్ వడలు కానివ్వండి, అలాగే చామదుంపలు 65. ఇక చెప్పాల్సింది ఏమీ లేదు. రెగ్యులర్గా ఇవి పెద్దగా ఉపయోగం లేదు, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే పర్వాలేదు. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి, లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. అభిరుచి ప్రేక్షకులందరికీ ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు మీకు ఇష్టమైన వంటని స్వయంగా మీరే అభిరుచిలో చేసే అవకాశాన్ని పొందండి. దీనికి మీరు చేయవలసిందల్లా ఒకటే, మీకు ఇష్టమైన వంటతో పాటు మీ పేరు వివరాలు రాసి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి మాకు పంపించండి. ఈ పోటీకి ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ తప్ప మరే ఇతర ప్యాకెట్స్ వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించవలసిన మా చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజిపూరా, బెంగళూరు 560047. మీరు పంపే కవర్ పై ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్ అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా మీ ఎంట్రీలు పంపించేసేయండి. రాజు గారు, మీరు ఈరోజు చేసిన వంటలన్నీ చాలా బాగున్నాయండి. దోసకాయ తోటకూర అండ్ అలాగే స్వీట్ కార్న్ పకోడీలు 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటలు కూడా చాలా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. మీ సలహాల సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు ఇష్టమైన వంటలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్కారం.